ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కార్మిక సంఘాల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభానికి ముందు సమ్మె నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మ బలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి మంత్రులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ కార్మికుడు కూడా ఆవేశంతో ప్రాణాలు తీసుకోవద్దని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు. ఇక జేఏసీ నేతలతో ఇటు మల్లు భట్టి విక్రమార్క కూడా భేటీ అయ్యారు. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఇటు మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని ఇటు జేఏసీ అంటోంది. కానీ కార్మికుల సంక్షేమమే మాకు ముఖ్యము, ఎవరు కూడా ఆత్మ బలిదానం చేసుకోవద్దు అని చెప్పేసి కూడా ఇటు మంత్రులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఎట్టకేలకు ఒక వైపుకు కూడా ఈ కార్మికుల సమ్మె అనేది ఒక వైపుకి కూడా ఒక కొలిక్కి కూడా రానటువంటి సందర్భం ప్రస్తుతం మనకు నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఇప్పటి వరకు మేనిఫెస్టోలో ఇటు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ మీరు తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి ఇటు ఆర్టీసీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎమోషన్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, అందరం చూస్తున్నాము. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె 3 రోజుల నుంచి కూడా కొనసాగుతా ఉంది. ఆ సమ్మెలోనే ఆర్టీసీ ఉద్యోగి నర్సంపేటకు చెందినటువంటి ఉద్యోగి బలం మరణానికి పాల్పడ్డాడు. తను చివరికి తన శ్వాస విడిచిన సందర్భం కనిపిస్తూ ఉంది. సో నా చావుతోనైనా మా ఆర్టీసీ ఉద్యోగులకి మేలు జరుగుతుందని అంటూ కూడా తను ఆ కాలుతున్న ఆవుదిలో కూడా మాట్లాడాలన్న సంఘటన అందరినీ హృదయాలను పిండేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో హుటాహుటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులతోని మంతనాలు జరిపింది, చర్చలు జరుపుతూ ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులతో సచివాలయం వేదికగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా అదే విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి దాదాపు 32 డిమాండ్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా ఇటు మంత్రుల ముందు పెట్టడం జరిగింది. సో ఇటు దీనికి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు కూడా లేవనెత్తినట్టుగా తెలుస్తాం. దాంతోపాటు 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారో, సో వాటన్నిటిని కూడా జేఏసీ నాయకులు ఇటు ప్రభుత్వం ముందు, మంత్రుల ముందు పెట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ఆ నేపథ్యంలోనే ఎవరైతే జేఏసీ నాయకులు ఎవరైతే దానిపైన దాదాపు 32 ప్రధాన డిమాండ్లతో సంబంధించి 29 అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు వెల్లడించారు. అయితే మిగిలిన 3 అంశాలపైన అధ్యయనం కోసం కొంత సమయం కావాలని కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామని చెప్తున్నా కూడా జేఏసీ నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదంటూ కొంత సమాచారం అయితే అంతా ఉంది. కేవలం మాటలతో కాకుండా ఏ డిమాండ్లను ఎప్పటిలోగా తీరుస్తారో లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె పునరాలోచన చేసుకుంటామంటూ ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేసిన పరిస్థితి మనకు ఆ చర్చలో కనిపించింది. దాంతోపాటు ఆర్టీసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని ఇటు మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన సంగతి కూడా ఆ చర్చలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 10,000 కోట్ల నిధులను చేసే అంశం మీద ప్రభుత్వం అసలు సానుకూలంగా ఉందా లేదా, అంగీకారం తెలుపుతుందా లేదా అనేది కార్మికుల్లో ఉన్నటువంటి ఆందోళన. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ క్లారిటీ వచ్చింది? శ్వేత, దాదాపు 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టారు. అందులో 29 అంశాలకు సంబంధించి ఎవరైతే జేఏసీ నాయకులు ప్రశ్నించిన దాని మీద దాదాపు 32 డిమాండ్లకు సంబంధించి 29 డిమాండ్లకి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అది కూడా త్వరలోనే అమలు చేస్తాము. 2, 3కు సంబంధించిన హామీలు కొంత సమయం పడవచ్చు. అందులో ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దాని మీద చర్చ బాగా జరిగింది. ఆ విషయంలో కొంత
ఒక మంత్రులు వెనక ముందు ఆడినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదైతే ఇక్కడ మంత్రులంతా కూడా విలీనం చేసే పరిస్థితి కొంత సమయం పడుతుంది. దీనికి సమయం కావాలంటూ కూడా మంత్రులు మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. ఆ చర్చలో ఖచ్చితంగా 32 ప్రధానమైనటువంటి డిమాండ్లు మాకు అమలు చేసి తీరాల్సిందే అంటూ ఇటు జేఏసీ నాయకులు పట్టుబట్టిన సంగతి కనిపించింది. అందులో ప్రభుత్వం నుంచి మంత్రులు మాత్రం 29 వరకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మూడుకు సంబంధించిన హామీలే ఇక్కడ వెనక్కి తగ్గకుండా జేఏసీ నాయకులు అవి కూడా అమలు చేయాలంటూ కూడా ఇటు జేఏసీ నాయకులు చర్చలో పట్టుబట్టారన్నట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఇటు మంత్రులతోనే భేటీ చేసినటువంటి పరిస్థితి ఆ ఆ ఖచ్చితంగా సానుకూలంగా ఉంది ప్రభుత్వము. ఎట్లాంటి చర్యలకు పాల్పడద్దు, క్షణికావేశానికి నాయకులు అసలు కూడా ఉద్యోగులు అసలు కూడా వెళ్ళకూడదు అంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనిపోయినటువంటి శంకర్ గౌడ్ తను కుటుంబానికి శంకర్ గౌడ్కి నివాళులు అర్పించారు. కుటుంబానికి ధైర్యంగా ఉండాలి, వారికి అండగా ఉంటాం మేము అంటూ కూడా ఇటు కుటుంబానికి కూడా వారు భరోసా ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. సో ఇవాళ ఒక ఆర్టీసీ ఉద్యోగి చనిపోయాడంటే ఖచ్చితంగా దాని వైఫల్యం ప్రభుత్వందే అని చెప్పక తప్పదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇటు జేఏసీ నాయకులు కూడా వారంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇటు చర్చలో ఉన్నటువంటి జేఏసీ నాయకులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్తున్నారు. కానీ మా జేఏసీ నాయకులు అదేవిధంగా ఇవాళ సమ్మెకి దిగుతున్నటువంటి ఉద్యోగులు అందరం కూడా ఏకదాటి మీద ఉన్నాము. సానుకూలంగా ఉంటే ఎప్పుడు మాకు అమలు జరుగుతాయి, మీరు ఒక మాట చెప్పండి, ఈ ఫలానా డేట్ రోజు మీకు సంబంధించిన 32 డిమాండ్లకు సంబంధించి ఇవి హామీలు అమలు జరుగుతాయి అనేది పలానా డేట్ చెప్తే మేము ఈ సమ్మెని విరమించుకుంటాము. దాన్ని కూడా లిఖితపూర్వకంగా ఏదో మాటల మీద చెప్పినట్టు కాదు, లిఖితపూర్వకంగా చెప్పాలి. చెప్తేనే మా సమ్మె విరమించుకోవాలా లేదా అనేది మేము ఆలోచించుకుంటాము. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం మోసం చేసింది, మీరు కూడా మా ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీరు కూడా ఇదే విధంగా మోసం చేస్తారని అనుకోలేదంటూ కూడా డైరెక్ట్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని జేఏసీ నాయకులు ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలవుతుందా వీలు కాదా అనే క్వశ్చన్ని పదే పదే ఇటు జేఏసీ నాయకులు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి కొంత సమయం పడుతుందంటూ ఇటు మంత్రులు కూడా చెప్పినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో ఇవాళ ఇంకా ఎన్ని రోజులు సమయం కావాలి మీకు, మేము ఇన్ని రోజుల నుంచి సమ్మెకి వెళ్తామని మీకు నోటీసులు ఇచ్చాము, వినతి పత్రాలు ఇచ్చాము, నిరసన తెలియజేశాము, ధర్నాలు చేశాము, ఇన్ని చేసినా కూడా ప్రభుత్వానికి ఎందుకు చలనం లేకుండా పోయింది? ఇలా ఒక ఉద్యోగి చనిపోయిన తర్వాత ప్రభుత్వంలోకి చలనం వచ్చిందంటూ కూడా అందరూ ఒక జేఏసీ నేత మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తను థామస్ రెడ్డి అని పేరు కూడా బయట వినిపిస్తూ ఉన్నది. వారికి సంబంధించి వారు కొంత జేఏసీ నాయకులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఇలాంటి చర్చ జరిగింది అనేది. సో మొత్తానికైతే ఇవాళ ప్రభుత్వం కొంత దాదాపు 3 నుంచి 4 గంటల వరకు కూడా జేఏసీ నాయకులతోని చర్చ జరిపారు. ఈ చర్చలో ముఖ్యంగా 29 అంశాలకి సానుకూలంగా ఉన్నామంటూ కూడా 3 హామీలకి కొంత సమయం పడుతుంది అంటూ కూడా ఇటు మంత్రుల నుంచి చెప్పడం జరిగింది. మరి దీన్ని జేఏసీ నాయకుల రియాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోము, సమ్మె మాత్రం కొనసాగుతుంది. ఆ 29 హామీలకు సంబంధించి సానుకూలంగా ఏవైతే ఉన్నారని చెప్తున్నారో లిఖితపూర్వకంగా రాసేయండి అంటూ కూడా ఖరాఖండిగా ఇటు జేఏసీ నాయకులు చెప్పారు. దాంతోపాటు ఇటు చనిపోయినటువంటి ఎవరైతే శంకర్ గౌడ్ ఉన్నారో ఒక ఆర్టీసీ ఉద్యోగ నేత, తను ఖచ్చితంగా తనకి న్యాయం జరగాలి, వారి ఇంట్లో కుటుంబానికి ఇంత భరోసా కల్పించాలంటూ కూడా ప్రభుత్వాన్ని మంత్రులను అడిగిన సందర్భం కనిపించింది. అది కూడా నోటి మాటతో మాట్లాడి దులుపుకుంటే సరికాదు, ఖచ్చితంగా ఆచరణలో ఉండే విధంగా వారికి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇటు వీరు జేఏసీ నాయకులు చెప్పినట్టుగా కనిపిస్తోంది. మరి వారి ఈ సమ్మె విరమించుకుంటారా లేకపోతే ఇదే విధంగా ముందుకు కొనసాగుతుందా? ఇప్పుడు ఈ చర్చ జరిపిన దాంట్లో కూడా క్లియర్గా కొంత ఆలోచన సమయం కావాలి, దీనికి సంబంధించి హామీలకు సంబంధించి. సో ఖచ్చితంగా సానుకూలంగానే ఉంటాము, సమ్మె విరమించుకున్నట్టు కూడా ఈ చర్చలో మంత్రులు మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా వెనక్కిపోము, ఫస్ట్ మీరు అమలు చేసిన తర్వాతే సమ్మె విరమించుకుంటామంటూ కూడా జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ చర్చలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికైతే ఆర్టీసీ సంబంధించిన సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి హామీలు, అదేవిధంగా ఆశలు, ఇవన్నీ కూడా ఇలా ప్రభుత్వం అమలు చేస్తుందా లేకపోతే ఇదే విధంగా
ముందుకెళ్తుందా జరుపుకుంటా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్ ప్రభాకర్, ఉద్యోగుల ఆరోగ్య బీమా అంశము, మరొక వైపు భద్రతా అంశాలపై కొంచెం సానుకూల చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. సానుకూల చర్చలు జరిగిన తర్వాత కూడా మేము సమ్మె కంటిన్యూ చేస్తామని ఇటు జేఏసీ నాయకులు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సానుకూల చర్చల సారాంశం ఏంటి? అట్ ద సేమ్ టైం జేఏసీ నాయకులతో మళ్ళీ మంత్రులు మీట్ అయ్యే అవకాశం ఉందా? ఇందులో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో, మంత్రులు ఎవరైతే చెప్తా ఉన్నారో 32 డిమాండ్లలో 29 హామీలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడు బీమా కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, ఇట్లాంటి చాలా హామీలు 29 ఉన్నాయి. కానీ మెయిన్గా ఆర్టీసీ జేఏసీ నాయకులు అడుగుతున్నది ప్రభుత్వంలో విలీనం ఎందుకు చేయరు అని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర, మంత్రుల దగ్గర సమాధానమే లేదనుకోవచ్చు. దానికే కొంత సమయం పడుతుందనేది వారు చెప్పడంతోనే సమ్మె విరమించుకునే పరిస్థితి, వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. ఆర్టీసీని చేసే వరకు కూడా సమ్మె వెనక్కి రాదు. ఇంకా ఉధృతం చేస్తాము, ఇంకా ఉధృతంగా ముందుకు వెళ్తాము. వాళ్ళ ప్రభుత్వము డోరు తెరిచి ఉందని చెప్తా ఉన్నాయి. కానీ డోరు తెరిస్తే మేము లోపలికి వస్తే మా మీద సానుకూలంగా ఉందని చెప్తారు, లోపలికి వస్తే చర్చలు జరిపినామని అంటారు. కానీ మాకు సానుకూలంగా స్పందించడమే లేదు. మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పద్ధతి ప్రభుత్వం దగ్గర ఉందా లేదా అనేది కరాఖండిగా ఇటు మంత్రుల్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఖచ్చితంగా సమ్మె విరమించుకునే ఆలోచనలు లేము మేము అందరం కూడా. మాకు ప్రభుత్వంలో విలీనం చేయడమే మొదటగా కావాల్సింది. మరి ఎందుకు ఈ 3 హామీలు అమలు కావు? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేయట్లేడు కదా. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తాం మేమని చెప్పి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు ఏం అడ్డొస్తా ఉంది ఇవాళ మాకు ఇచ్చిన హామీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అనేది వారి ప్రధానమైనటువంటి డిమాండ్. 29 హామీలు అవి సమయం తీసుకున్నా మాకు పర్వాలేదు, మొదటగా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే, చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది అనేది జేఏసీ నాయకుల మాటగా చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం దానికి కొంత సమయం తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకసారి జేఏసీ నాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి చాలా ప్రాసెస్ ఉంటుంది ప్రభుత్వంలో విలీనం చేయాలి అని అంటే. సో మరి అదంతా కూడా మంత్రులు మరోసారి మంత్రుల వారికి ఒక కీలక భేటీ ఏర్పాటు చేసుకొని అందులో ముఖ్యమంత్రి గారితో ఇన్వాల్వ్ అయ్యి, సో ఈ విలీనం అంశానికి సంబంధించి కూడా మరి మరోసారి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా 1-2 రోజుల్లోనే జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం మనం, 2-3 రోజుల వరకు కూడా సమ్మె ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది. ఇటు ప్రజలు బస్సుల్లోకి ఇబ్బంది పడతా ఉన్నారు, అటు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా అటు ఉద్యోగాల్లోకి వెళ్లకుండా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ వారు కొంత ఉద్రిక్తత పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ ఆర్టీసీ ఉద్యోగి చనిపోవడంతో ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించిన పరిష్కారం పూర్తిగా సాల్వ్ చేసే దిశగా క్లియర్గా కనిపిస్తూ ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.